హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. తాయారమ్మ అప్పటికే పైకొచ్చి అల్లుడు గారు వచ్చారు అనే వార్త నాకు వినిపించి వెళ్ళింది. నేను విని క్రిందకి రాబోతుండగా రాజేశ్వరి అడిగింది, అన్నయ్య దగ్గర నుండి ఉత్తరం వచ్చిందా వదినా? రాలేదు. అదే నేను చూస్తున్నాను అన్నాను. రాజేశ్వరి ముఖం చిన్నబోయింది. నా మీద కోపం వచ్చిందేమో వదినా, నేను ఇక్కడ ఎంతో సంతోషంగా ఉన్నాను. రాజు, ఆ మాట మనస్ఫూర్తిగా అంటున్నావా? రాజేశ్వరి విచిత్రంగా అడిగింది. అదేమిటి వదినా, మాటి మాటికి అలా అడుగుతావే? నీకు తెలియటం లేదా నేను సంతోషంగా లేనా? నాకు ఇక్కడ ఏం లోటు జరుగుతుందని? ఏమో రాజు, నువ్వు ఫలానా అని అమ్మకు నేను చెప్పకపోవటం చూసి. ఓ అదా? రాజు నా దగ్గరకు వచ్చింది. నా చేయి ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకుంటోంది. వదినా, నేను ఫలానా అని అత్తయ్యకి ఎందుకు చెప్పలేకపోయావో నాకు అర్థమైంది. అత్తయ్య నేనెవరో తెలిస్తే నన్ను గౌరవించదని, ఆప్యాయంగా చూడదని నీ భయం. 2-3 రోజుల నుంచి నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. అత్తయ్యకి ఆ విషయం సమయం చూసి నేనే చెప్పేస్తాను. నేనెవరో తెలిసినా అత్తయ్య నన్ను అభిమానంగానే చూస్తుందనే నమ్మకం నాకు కలిగింది. రాజు, నేను నిజంగా నమ్మలేనట్టే చూశాను. ఇంత అర్థం చేసుకోగల శక్తి దానికి ఉందని నేను కలలో కూడా అనుకోలేదు. ఆ క్షణంలో అది నా ప్రాణ స్నేహితురాలిలా కనిపించింది. రాజు అంది. అత్తయ్య అంటే అన్నయ్యకి ఎందుకు గిట్టతో నాకు అర్థం కావటం లేదు. కారణం ఏమిటో తెలియదు. కానీ అన్నయ్య అత్తయ్య విషయంలో మాత్రం పొరపడుతున్నాడనే అనిపిస్తోంది. రాజు, నేను దాని మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుపోయాను. అమాయకంగా నోట్లోని మాటే రానట్టుండే పల్లెటూరు పిల్ల రాజేశ్వరేనా ఈ మాట్లాడేది? నిండుకుండ తొనకదు అంటారేమో, ఇదే కాబోలు. నువ్వు మళ్ళీ అన్నయ్యకు ఉత్తరం రాయవద్దునా? నేను కూడా రాస్తాను. నేనిక్కడ సంతోషంగా హాయిగా ఏ లోటు లేకుండా ఉన్నానని, నా గురించి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని రాస్తాను అంది. రాజేశ్వరి నేను ఆ క్షణంలో ఒకరినొకరు వదలలేనట్టు అనుభూతి చెందుతూ చెయ్యి పట్టుకుని కిందికి దిగి వచ్చాం. క్రింద హాలులో సారథి అమ్మ కూర్చుని ఉన్నారు. అమ్మ మా వైపునకు వీపు పెట్టి కూర్చోవడంతో మా ఇద్దరినీ గమనించలేదు. సారథి మొదట చూశాడు. అతని చూపులు రాజేశ్వరి మీద నిలిచిపోవటం నేను గుర్తించకపోలేదు. అతన్ని చూడగానే రాజేశ్వరి నా చెయ్యి మృదువుగానే వదిలించుకుంది. నేను వచ్చి సారథి పక్కగా ఉన్న సోఫాలో కూర్చున్నాను. అమ్మ ఏదో కాగితాలు చూస్తుంది. రాజేశ్వరి అమ్మ కూర్చున్న సోఫా వెనక్కి వెళ్ళి మెల్లగా అడిగింది, టీ తీసుకుంటారా ఇప్పుడు? కాగితాలు చూస్తూనే అంది. రాజేశ్వరి లోపలికి వెళ్ళిపోయింది. సారథి వచ్చినప్పుడు సాధారణంగా రాజేశ్వరి మా ఎదుటికి వచ్చి మాతో కలిసి కూర్చోదు. అతడు ఇటు కనిపిస్తే అటు తప్పుకుని వెళ్ళిపోతుంది. మెరుపులా ఇటు కనిపించి అటు మాయమయ్యే రాజేశ్వరి కోసం సారథి కళ్ళు ఆసక్తిగా వెతకటంలో నాకేమంత ఆశ్చర్యం అనిపించలేదు. రాజేశ్వరి విషయంలో ఏం జోక్యం చేసుకోవద్దని, ఆ రోజు నీ యందు దురుసుగా మాట్లాడానని నాన్నగారికి నా మీద కోపం వచ్చినట్టుంది. అసలు ఆ విషయమే ఎత్తటం మానేశారు. నాతో కూడా ఇదివరకలా ఆప్యాయంగా మాట్లాడడం లేదు. నేను చిన్నతనంలో మూర్ఖత్వంగా హఠంతో చేస్తున్న పనిని బలవంతంగా సహిస్తున్న మనిషిలా ఉన్నారాయన. రాజేశ్వరి అమ్మ కంటే నాన్నగారి దగ్గర ఎక్కువ చనువు అవుతుందని, దాన్ని ఆయన ఎంతో అపురూపంగా చూస్తారని ఆశపడ్డాను. నా ఊహకి చాలా విరుద్ధంగా రాజేశ్వరి నాన్నగారి దగ్గర కంటే అమ్మ దగ్గరే ఎక్కువ చనువు, స్వతంత్రం సంపాదించుకుంది. అమ్మ క్లబ్లో రాజేశ్వరి పాట పాడేది ఆ రోజునే. నేను ఆ మాట విన్నప్పటి నుంచే ఆట పట్టించాను. దీన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు మమ్మీ? ఒట్టి బెదురుగొడ్డే. అక్కడ జనం చూడగానే విరుచుకుపడిపోతుందేమో. మమ్మీ నేను ఆట పట్టించానని గ్రహించింది. నా వైపు అభిమానంగా చూస్తూనే మళ్ళీ కసిరినట్లుగా అంది. చాలే, నోరు మూసుకో. మనుషులకు పిరికితనం నూరిపోయడంలో నువ్వు మీ నాన్న అంతటి వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. రాజేశ్వరి మూర్ఛ వచ్చి పడిపోతుందో, లేక బాగా పాడి అందరూ మెచ్చుకుంటుంటే నీకు మూర్ఛ వస్తుందో నువ్వు చూద్దువు గాని అంది. అనటంలో రాజేశ్వరి పట్ల మెచ్చుకోలు, ఆవిడ పనిలో ఆవిడికి విశ్వాసం ఎంతో ధీమా కనిపించాయి. రాజేశ్వరి బట్టల విషయంలో అమ్మ చాలా తెలివిగా, జాగ్రత్తగా ప్రవర్తించేది. కానీ చాలా అందంగా, ఫ్యాషన్గా, అత్యంత అధునాతనమైన డిజైన్లతో, చూడగానే చక్కటి రంగుల కలయికతో ఇవి ఎంత బాగున్నాయి అనిపించేలా ఉండాలి. రాజేశ్వరిని ఎప్పుడూ సింపుల్గా ఉండేవి. కానీ నా పక్కన ఆ సింపుల్గా ఉండటమే రాజేశ్వరికి ఒక ప్రత్యేకత ఆపాదిస్తున్నట్లుగా ఉండడం బహుశా అమ్మ గ్రహించలేదనుకుంటా. నాకు రాజేశ్వరిలా ఎప్పుడూ లేత రంగులో నిరాడంబరంగా ఉండాలనిపించేది. రాజు క్లబ్లో పాట చాలా బాగా పాడింది. మైక్కి దాని గొంతు అంత బాగా సరిపోతుందని నేను అనుకోలేదు. ప్రోగ్రాం అయిన తర్వాత స్వయంగా సారథి కూడా రాజుని అభినందించాడు. అతను మెచ్చుకుంటుంటే తనని కాదన్నట్టు తలదించుకుని ఊరుకుంది. నేను భుజం మీద గిల్లాను.
అదేమిటి కాంప్లిమెంట్ అందిస్తుంటే మాటలు రాని మూగదానిలా చూస్తావే? థ్యాంక్స్ అన్నాను మందలిస్తున్నట్టు ఆరిందిలా. సారథి నవ్వాడు. మనుషుల్ని కంగారు పెట్టడంలో మీ స్నేహితురాలి తర్వాతనే ఎవరైనా. సభ్యత సంస్కారం అంటూ అడుగడుగునా గుర్తు చేసుకుంటూ బ్రతికే మాకు కొన్ని మాటలు చిలక పలకుల్లా వల్లించటం అలవాటు. ఆ అలవాటు మీకు లేదని నాకు తెలుసు. అది మీ ప్రత్యేకతగా ఎప్పుడో గుర్తించాను. నాకు సారథిని చూస్తే ఆ క్షణంలో అమ్మ దొంగ అనిపించింది. రాజేశ్వరిలో ప్రత్యేకత ఇది గుర్తించాలి. ఈ మాట అమ్మ వింటే బాగుండును అనిపించింది ఆ క్షణంలో. మర్నాడు సారథి నాకు ఫోన్ చేశాడు. అతని తనంతట ఫోన్ చేసి నాతో మాట్లాడే క్షణాలు చాలా కొద్ది. రాజేశ్వరి వచ్చి నాకు ఫోన్ వచ్చిందని చెప్పింది. నేను వెళ్ళి మాట్లాడాను. అతనికి ఎవరో బెనిఫిట్ షో టికెట్ అంతా కట్టాడట. అతనికి వెళ్ళటానికి టైం లేదట. నేను రాజేశ్వరి వెళ్ళాలట. రాజేశ్వరిని ప్రత్యేకంగా గుర్తుంచుకున్నందుకు ఆనందం అనిపించింది. ఆ సినిమా సంగీత ప్రాధాన్యత గల చిత్రం కాబట్టి రాజేశ్వరిని తప్పకుండా చూడమని సలహా ఇచ్చాడు. ఇద్దరం సినిమాకి వెళ్ళాం. తీరా లోపలికి వెళ్ళబోతుంటే సారథి కారు వచ్చి ఆగింది. నాకంటే అతన్ని ముందుగా రాజేశ్వరి చూసింది. అదిగో మీ శ్రీవారు వచ్చారు అంది. నేను తిరిగి చూశాను. అతను అక్కడి నుండే మమ్మల్ని విష్ చేసి కారు పార్క్ చేసుకోసాగాడు. రాజేశ్వరి నా చేయి పట్టుకుంటూ అంది. అతను వచ్చాడుగా, నేను వెళ్ళిపోతాను ఇంటికి అంది. సారథి నేను ఒంటరిగా ఉన్నప్పుడు రాజేశ్వరి మాతో ఉండటానికి ఏమాత్రం ఇష్టపడదు. ముళ్ళ మీద ఉన్నట్టు విలవెల్లాడిపోతుంది. ఎంత నచ్చజెప్పినా దాని చెవికెక్కదు. సారథి మా దగ్గరకు వచ్చాడు. వస్తానన్న ఫ్రెండ్ రాలేదు, అందుకని ఊరకే ఉండటం ఎందుకని నేను కూడా వచ్చాను అన్నాడు. నేను అడగకుండానే అతను సంజాయిషి ఇచ్చాడు. అది కూడా సిన్సియర్గా లేదు. గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్న ధోరణిలో ఉంది. ఎలా అర్థమవుతాయో తెలియదు, కానీ కొన్ని విషయాలు మనిషికి ఎంత బాగా తెలిసిపోతాయో కదా. రాజు ఇంటికి వెళ్ళిపోతానంటోంది అన్నాను ఫిర్యాదు చేస్తున్నట్టుగా. సరిగ్గా నేను ఊహించిన భావాలే అతని ముఖంలో కదలాడాయి. అయ్యయ్యో, మీరు వెళ్ళిపోవటం ఏమిటి? మీనా మీకు చెప్పలేదా? ఇది సంగీత ప్రాధాన్యత గల చిత్రం, రండి లోపలికి వెళదామన్నాడు థియేటర్లోకి దోవ తీస్తూ. బెనిఫిట్ షో కావటం వల్ల జనం కిక్కిరిసినట్టున్నారు. ముగ్గురం ఒకే వరుసలో కూర్చున్నాం. సారథి ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయన ప్రాముఖ్యత గురించి మాకు వివరిస్తున్నాడు. సారథి మాటకారిని తెలుసు, కానీ నా ముందు అతను ఇలా ఫ్రీగా మాట్లాడడం ఇదే ప్రథమం. మూవీ మొదలైంది. నిజంగానే మ్యూజిక్ చాలా బాగుంది. నా ముందు వరుసలో కూర్చున్న ఆయన చాలా పొడుగ్గా ఉండటంతో నేను తల పక్కకి తిప్పి ఆయన భుజం మీద నుంచి చూడాల్సి వస్తోంది. సారథి ఇది గమనించినట్టున్నాడు. వెంటనే లేచి తన సీటులో నన్ను కూర్చోమన్నాడు. నేను కూర్చున్నాను. నాకు రాజేశ్వరికి మధ్యలో కూర్చున్న సారథి మధ్యలో నా పాటలు ప్లేబ్యాక్ పాడిన వాళ్ళ గురించి ఆ పాటలు రాజుకు వివరించసాగాడు. నాకు అర్థమైంది. చాలా బాగా పాడగలిగి ఎంతో నిరాడంబరంగా ఉండే రాజు అమ్మకిలాగానే సారథికి కూడా నచ్చింది. నాకు ఇంకోటి కూడా మరీ అనిపించసాగింది. సారథి నా కాబోయే భర్త. ప్రతి వాళ్ళు అసలు స్వరూపాలు దాచుకుని నాగరికత పేరుతో ఈ సభ్యతా సంస్కారాలు ప్రదర్శించడంతో మనిషి అసలు స్వభావం కనిపెట్టడం కష్టమైపోతుంది. సారథి వ్యక్తిత్వాన్ని, అతని స్వభావాన్ని నేనెందుకో పరీక్ష చేసుకోకూడదు. అమ్మ దృష్టిలో సారథి తెలివిగలవాడు కావచ్చు. అతని వ్యక్తిత్వం ఆవిడకు బాగా నచ్చి ఉండవచ్చు. కానీ నేను నా కాబోయే భర్త విషయంలో మాత్రం నేను అమ్మ విలువల మీద ఆధారపడదలుచుకోలేదు. ఆ విలువ లేదని నేనే గుర్తించాలి. అవి నాకు నచ్చాలి. తర్వాత సారథి నేను ఒంటరిగా కూర్చున్నప్పుడల్లా తరచుగా రాజును గురించే మాట్లాడుకునే వాళ్ళం. ఆ ప్రసంగం ఏదో విధంగా కావాలని నేను ఎత్తేదాన్ని. సారథి కుతూహలంగా వినేవాడు. యథాలాపంగా అడిగినట్టుగా రాజును గురించి అడిగేవాడు. రాజేశ్వరిని గురించిన ప్రసంగం వచ్చినప్పుడల్లా మా మధ్య గంటలు నిమిషాలుగా దొర్లిపోయేవి. నేను అప్పుడప్పుడు కావాలని రాజును ఒట్టి ముద్దని, మూర్ఖురాలని అంటూ ఉండేదాన్ని. సారథి రాజు విషయంలో నేను పొరపాటు పడుతున్నట్టుగా భావించి అది తను సరిచేయాలని తాపత్రయపడేవాడు. రాజు అలాంటి మనిషి కాదని, నేనేదో దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదన్నట్టు వివరించడానికి చూసేవాడు. అతన్ని బాగా రెచ్చగొట్టి ఆవేశం వచ్చేలా తర్కంలో దింపి హఠాత్తుగా మధ్యలో పోనీండి 4 రోజులు తలదాచుకోవడానికి నా దగ్గరకు వచ్చిన దాన్ని గురించి మనకు ఈ వాదన ఏమిటి అంటూ చల్లగా ఆ ప్రసంగం నుంచి జారిపోయేదాన్ని. సారథి ముఖం ఎర్రబడేది. గంటు పెట్టుకున్న ముఖంతో వెళ్ళిపోయేవాడు. అతని మాటల్లో, అతని చేష్టల్లో అతని అసలైన వ్యక్తిత్వం పట్టుకోవటానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నం అతనికి తెలిసినట్టు లేదు. తెలిసినట్టయితే బహుశా తప్పకుండా జాగ్రత్త పడి ఉండేవాడనుకుంటాను.
ఒకసారి మాటల సందర్భంలో అతనితో రాజేశ్వరికి రేడియోలో పాడాలని చాలా కుతూహలంగా ఉందని, కానీ మా అమ్మ ఏమైనా అనుకుంటుందేమోనని భయపడుతోందని అన్నాను. నిజానికి పాపం అదెప్పుడూ అనలేదు. అసలు రేడియోలో పాడాలనే ఉద్దేశమే లేదు. రాజేశ్వరి ఇష్టమేదో మా అమ్మ అణిచివేస్తోందని అనుకున్నాడు సారథి. దానితో ఒకసారి మేము కూర్చుని ఉండగా రాజు రేడియోలో పాడితే బాగుంటుందనే సూచన తనంతట తానే చేశాడు. అది చేసి ఊరుకోలేదు. 1-2 సార్లు నాకు గుర్తు చేసి రాజు చేత అప్లికేషన్ పెట్టించాడు. 10 రోజుల్లో రాజుకు రేడియో స్టేషన్ నుంచి వాయిస్ టెస్ట్కు పిలుపు వచ్చింది.